నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మన పెద్దలు చెప్పారు. కానీ నిజానికి ఏ దేశం వెళ్ళినా సరే భారత కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ భారత ప్రతిష్టను ఇనుబడింపజేసే విధంగా నడుస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతూ ఉన్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాల్ని ఇచ్చి గౌరవిస్తూ ఉన్నారు. ఇది మోదీకి దక్కే గౌరవం కాదు, ఇది భారతదేశానికి దక్కే గౌరవం. ఒకవేళ మోదీని అవమానించినట్లయితే అది భారతదేశాన్ని అవమానించినట్టుగానే. ఒక ప్రధాని అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ఆయన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తే మనం కూడా రియాక్ట్ కావాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలోని విపక్షాలు, ముఖ్యంగా విపక్ష పార్టీలకు చెందినటువంటి ఒక ఎకోసిస్టమ్ అంతా కూడా మోదీని అవమానించాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ మోదీని గౌరవిస్తే అసలు ఏమాత్రం సహించరు. ఇది అసలు పరిస్థితి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ప్రధాని నరేంద్ర మోదీ గారి 5 దేశాల పర్యటన సాగుతోంది. అందులో మొట్టమొదట ఆయన యుఏఈ దేశంలో పర్యటించారు. యుఏఈ అధినేత ఎంబీజెడ్ని కలిశారు. అద్భుతమైనటువంటి కొన్ని డీల్స్ కుదుర్చుకోవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఆయన యూరోప్ దేశాల పర్యటనకు వెళ్ళారు. యూరోప్లో నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆయన నార్వే పర్యటన ముగిసింది. నార్వే పర్యటన ముగిసిన తరువాత నార్వే పర్యటనలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేంటి అనంటే కనుక 18th మే రోజున మే 18వ తేదీన నార్వేలో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి చర్చలు జరిపి నార్వే అధినేతతో ప్రధాని నరేంద్ర మోదీ గారు సమావేశమయ్యారు. అది అయిపోయిన తర్వాత ఆయన ఆ పర్టికులర్ కార్యక్రమం నుంచి బయటకు వెళుతున్నటువంటి టైంలో ఒక జర్నలిస్ట్ పేరిట ఉన్నటువంటి ఒక నార్వే యాక్టివిస్ట్, ఇంకా చెప్పాలంటే చైనా అనుకూల ధోరణిని కలిగినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఆమె పేరేంటంటే హెల్లే లింగ్. ఆమె ఒక డాక్సే విజన్ అనే ఒక మీడియా సంస్థ ఉంది. అది అనామకమైన మీడియా సంస్థ. అదేమో నార్వేలో ఉన్నది. సో దానికి పెద్దగా ఫాలోవర్స్ లేరు, ఏమీ లేరు. అది చిన్న సంస్థ. బట్ ఆ సంస్థకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ పేరిట ఆమె ఆ పర్టికులర్ మీటింగ్కి వచ్చింది. మీటింగ్కి వచ్చి మోదీ గారు వెళుతూ ఉంటే మీరు ఆ విజువల్ చూడవచ్చు. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? మోదీ గారు వెళుతూ ఉంటే ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, మీరు మా ప్రశ్నలు తీసుకుంటారా, మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి అడగడం. అయితే మోదీ గారు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. నిజానికి ప్రెస్ మీట్ అనేది స్కెడ్యూల్లో లేదు. ఎవరైనా సరే ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఆ దేశపు విదేశాంగ వ్యవహారాల శాఖ, ఏ దేశమైనా సరే హోస్ట్ కంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రెస్కి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. ప్రెస్ మీట్ ఉంటుందా లేదా, ఎవరు ఏ కార్యక్రమం నిర్వహిస్తామో ఒక ఐటనరీ ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. ఇదేదో నరేంద్ర మోదీ గారు ఇక్కడ మనలాగా మాట్లాడినట్టుగా వెంటనే ఒక మైక్ పెట్టగానే మాట్లాడడం అనేది జరగదు. ఏ విదేశీ పర్యటనలో కూడా ఏ విదేశీ అధినేత ఎవరు వచ్చినా కానీ, ఏ దేశాధినేత వచ్చినా కానీ, ఈవెన్ భారతదేశంలో కూడా జరగడది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె అడిగిన దాన్ని పెట్టుకొని ఆమె వెంటనే ఒక ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఒక ట్వీట్ చేసింది. వెంటనే యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి అంబాసిడర్స్, మన దౌత్య కార్యాలయం నుంచి ఆమెకి రిప్లై కూడా ఇచ్చారు. ఈవినింగ్ మీడియా బ్రీఫింగ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి, మన భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల శాఖ నుంచి మీడియా బ్రీఫింగ్ చేయబోతున్నాము, మీరు రావచ్చు, మీరు ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అని వీళ్ళు సమాధానం కూడా ఇచ్చారు. అయితే తర్వాత ఆ ప్రెస్ మీడియా బ్రీఫింగ్ జరుగుతున్నటువంటి టైంలో మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ వెస్టర్న్ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తి, సీనియర్ దౌత్యవేత్త ఆయన సిబి జార్జ్ గారు. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఇదే ఈ వ్యక్తి హెల్లే లింగ్ అనేటువంటి ఈ జర్నలిస్ట్ ఆయన్ని ఒక ప్రశ్న అడిగింది. అసలు మేము ఎలా మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి, భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతోంది, మీ దేశాన్ని మేము ఎలా నమ్మాలి అని ఒక ప్రశ్న వేసింది. ప్రశ్న వేసినప్పుడు సమాధానం వినాలి కదా. ఆయన పూర్తి సుదీర్ఘమైనటువంటి సమాధానం చెప్పారు. ఎందుకు భారతదేశాన్ని నమ్మాలి అనంటే, భారతదేశం గురించి ఆయన చెబుతూ భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక
ప్రజాస్వామ్య దేశంగా లార్జెస్ట్ డెమోక్రసీగా పేరున్నది. ఎందుకంటే మేము 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం మాది. ప్రపంచంలోని 1/6 పాపులేషన్ మా దగ్గర ఉంది. అంటే 6వ వంతు ప్రపంచ జనాభాలో 6వ వంతు జనాభా భారతదేశంలో ఉంది. కానీ 6వ వంతు సమస్యలు మేము ఇవ్వట్లేదు అని ఆయన చెప్పడం జరిగింది. చిన్న చిన్న దేశాలు, యూరోపియన్ దేశాలు, చిన్న చిన్న దేశాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు ఈ ప్రపంచానికి ఎంత కంటకంగా మారుతున్నాయో కూడా మనకు తెలుసు. ముఖ్యంగా బ్రిటన్ ఎలా అగ్రెసివ్గా అన్ని దేశాలని బానిసలుగా మార్చుకుందో మనకు తెలుసు. ఈవెన్ అమెరికా ఎలా వ్యవహరిస్తుందో మనకు తెలుసు. కానీ భారతదేశం ప్రపంచ జనాభాలో 6వ వంతు జనాభా ఉన్నప్పటికీ మేము 6వ వంతు ప్రాబ్లమ్స్ ఎవరికి ఇవ్వట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. అందులో రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తావించారు. భారతదేశం రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ఈ రాజ్యాంగ ప్రాతిపదికన మా దగ్గర ఎన్నికలు నిర్వహించుకుంటాము. అండ్ మా దగ్గర ఎంత హక్కులు ఉన్నాయంటే కనుక ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక అవుతారు ఇక్కడ ఏ నాయకుడైనా సరే. ఆ నాయకుడిని దించే అధికారం కూడా ప్రజల చేతుల్లోనే ఉంది ఓటు హక్కు ద్వారా. అండ్ భారతదేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో 1 బిలియన్ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇది చిన్న విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. అత్యధిక జనాభా ఉన్నటువంటి చైనాలో ఎటువంటి పరిస్థితిలో తెలుసు. సింగిల్ పార్టీ రాజ్యం నడుస్తుంది అక్కడ. అండ్ భారతదేశానికి సంబంధించి ఆయన అనేక అంశాలు చెప్తూ వచ్చారు. 5,000 సంవత్సరాల చరిత్ర మా దగ్గర ఉంది. అండ్ భారతదేశంలో ఇప్పుడు జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేస్తున్నటువంటి సందర్భంలో, వెస్టర్న్ మీడియా హిపోక్రసీ ఉన్నటువంటి టైంలో భారతదేశంలోని ఢిల్లీ కేంద్రంగానే సుమారు 200 పైచిలకు ఛానల్స్ పనిచేస్తున్నాయని ఆయన చాలా అద్భుతంగా వివరించారు. అంతేకాదు అక్కడితో ఆగలేదు. అండ్ అనేక అంశాలు చెబుతూ ఉన్నప్పుడే ఈ పర్టికులర్ జర్నలిస్ట్ ఆ ప్రెస్ బ్రీఫింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చింది, అది వేరే విషయం. అండ్ ఆయన డైరెక్ట్గానే అన్నారు, నేను ఏ ప్రశ్న అయితే అడిగిన వ్యక్తి ఉందో ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది కదా, లేదు కదా అని. సో తర్వాత మళ్ళీ వెంటనే ఆమె లోపలికి వచ్చిందంట, తర్వాత తెలుస్తోంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ జరిగితే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్కెడ్యూల్లో లేని ప్రెస్ అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదనే అసలు ఫస్ట్ అభియోగమే రాంగ్. ఆ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి చాలా కీలకంగా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చారు. అండ్ ఇంకోవైపు ఇది జరిగిన తర్వాత కూడా మన దేశంలోని విపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి నిజంగా చెప్పాలంటే నిజంగా ఇది చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఆయన కనుక నిజంగా ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, రాహుల్ గాంధీ ఆ పర్టికులర్ జర్నలిస్ట్ సూడో జర్నలిస్ట్ పెట్టినటువంటి ఆ పోస్ట్కి రిప్లై ఇస్తూ ఈయన ట్వీట్ చేశారు. When there is nothing to hide, there is nothing to fear. What happens to India's image when the world sees a compromised PM panic and run from a few questions? అసలు బేసికల్లీ ఎంత కొంచెం ఇంగితమైనా ఉండాలి ప్రధాని నరేంద్ర మోదీ గారిని. అంటే బేసికల్లీ ఏది దాచడానికి లేనప్పుడు భయపడడానికి అవకాశం లేదు. భయపడుతున్నాడు అంటే ఈయన ప్యానిక్ అయిపోయి భయంతో ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతూ ఉంటే భారత ఇమేజ్ ఏం కావాలి అనేది రాహుల్ గాంధీ వర్షన్. వెంటనే ఆ అమ్మాయి కింద ఈ జర్నలిస్ట్ వెంటనే రిప్లై ఇస్తూ, ప్లీజ్ నాకేమైనా మీరు ఫోన్ ఇంటర్వ్యూ ఇస్తారా అని రాహుల్ గాంధీని అడుగుతోంది ఆమె. సో బేసికల్లీ ఆమెకి ఇప్పుడు ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చి ఈయన పెద్ద గొప్ప రాజకీయ నాయకుడిని చూపించే ఒక ప్రయత్నం. పాయింట్ ఏంటంటే, అసలు ప్రధానమంత్రి బీజేపీ నాయకుడిగా అక్కడికి వెళ్ళలేదు నార్వేకి. అండ్ ప్రధానమంత్రి స్థాయిలో ఆయన వెళ్ళారు. ఒక అధికారిక పర్యటనలో అధికారులు సమాధానం చెప్తారు. భారతదేశాన్ని ట్రస్ట్ ఎలా చేయాలి అని అడిగినటువంటి వ్యక్తి ఆమె. భారతదేశాన్ని ఎందుకు ట్రస్ట్ చేయాలని అడుగుతోంది. మానవ హక్కుల హననం గురించి మాట్లాడుతోంది. నిజంగా భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతోందని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? భారతదేశంలో ఇంత లార్జెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ డెమోక్రసీ మనము నిజంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య ఇది. రాహుల్ గాంధీ తర్వాత అనేక మంది, రానా అయూబ్, మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, మొహమ్మద్ జుబేర్, వీళ్ళందరూ అదే వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నార్వేలో ఏం జరిగింది నేను చెప్తాను. నార్వేకి సంబంధించినటువంటి విదేశీ ప్రతినిధులకు ఇచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డు, ఇంకా చెప్పాలంటే దాంట్లో ఆయన స్వీడన్లో నార్వేలో రెండిట్లో కూడా హయ్యెస్ట్ అవార్డ్ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారంటే, సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఇది నార్వేస్ హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ ఫారెన్ లీడర్స్.
విదేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాధినేతలకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారము, అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని నార్వే ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇచ్చింది. అంటే మోదీ గారికి పర్సనల్గా ఇచ్చినట్టుగా, వ్యక్తిగతంగా ఇచ్చినట్టుగా కాదు, అది భారతదేశపు ప్రతిష్టకు సంకేతం. భారతదేశపు ప్రతిష్టకు సంకేతంగా ఆయన అక్కడికి వెళ్ళారు. అలాంటి వ్యక్తిని అవమానిస్తూ ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు పర్వాలేదు అని అంటారు. ఇది మన దేశంలోని దౌర్భాగ్యం. ఇక స్వీడన్ కూడా అలాగే వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇచ్చారు. స్వీడన్ ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ అంటారు. ఇది స్వీడన్స్ హైయెస్ట్ హానర్స్ ఫర్ ఫారిన్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. స్వీడన్ కూడా ఇచ్చింది. అండ్ అరబ్ దేశాలు ఇస్తాయి, మైనారిటీలకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తారంటారు. అదే ఇస్లామిక్ దేశాలు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చాయి ఆ దేశాల్లో. బట్ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి. ఇక ఈ పర్టికులర్ హెలే లింగ్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె ట్విట్టర్ హ్యాండిల్ చూశాను నేను. ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే ఏంటంటే నిజానికి ఆమె టైమ్ లైన్ చూస్తే ఏప్రిల్ 10వ తేదీన 2024 ఏప్రిల్ 10వ తేదీన ఒక పోస్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ పోస్టే, అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోనే ఆమె చేసినటువంటి ట్వీట్స్ ఉన్నాయి. నిజానికి ఆమె అకౌంట్ వెరిఫికేషన్ అయింది ఎప్పుడు తెలుసా? మే నెలలో, మే 2026 మే నెలలో ఆమె అకౌంట్ వెరిఫైడ్ అయింది. ఆ తర్వాత ఆమె ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి ట్వీట్ చేసింది. 2026లో ఈ ట్వీట్ చేసింది. అంతకు ముందు చేసినటువంటి ట్వీట్ ఎప్పుడంటే 2024. అండ్ ఆ తర్వాత అంతకుముందు చేసినటువంటి ట్వీట్ 2022. అంటే ఆమె ట్విట్టర్లో యాక్టివ్గా ఉండదు, అది క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఆమె రాసిన ఆర్టికల్స్ చూస్తూ ఉంటే చైనాను పొగుడుతూ రాసినటువంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. చైనాను పొగుడుతూ రాసినటువంటి ఒక ఆర్టికల్, ఆమె రాసినటువంటి ఆర్టికల్ నేను చదువుతున్నాను. చైనాను పొగుడుతూ ఆమె రాసినటువంటి ఆర్టికల్ ఇది 2026 ఫిబ్రవరి 18న ఆమె దాని నుంచే వచ్చింది. ఇది ఆప్ ఇండియాలో దీన్ని రాయడం జరిగింది. షీ అండ్ చైనా సూపర్ వెపన్స్, వితౌట్ దెమ్ ద హోల్ వరల్డ్ స్టాప్స్. చైనా దగ్గర అద్భుతమైనటువంటి, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుధ సంపత్తి ఉంది. వాళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని షీ జిన్పింగ్ని, చైనాను పొగడ్తల వర్షం కురిపిస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. అండ్ ఆ తర్వాత కింద ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ గురించి వ్యాఖ్యానించినటువంటి ఆర్టికల్ కూడా ఉంది. ఇలా చెప్పాలంటే ఆమె ట్రంప్ థ్రెటన్స్ ఇండియా విత్ హయ్యర్ టారిఫ్స్. భారతదేశాన్ని విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క ట్రంప్ గురించి రాసింది. అంటే సమస్య ఏంటంటే చైనాకి అనుకూలమైనటువంటి ధోరణి కలిగినటువంటి ఒక జర్నలిస్టు, అనామకమైనటువంటి వ్యక్తి, ఆమె ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆపి నిలదీసే ప్రయత్నం చేయడము, దాన్ని ప్రధాని గారు అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ జర్నలిస్ట్కి ఏమాత్రం ఆథెంటిసిటీ, క్రెడిబిలిటీ లేని వ్యక్తి చైనా తొత్తుగా చైనా ఇదే పని చేస్తుంది. బికాజ్ ఎందుకు చైనా ఈ పని చేస్తుంది? నార్వే ట్రిప్లో భారత ప్రధాని వెళ్ళినప్పుడు ఎందుకు చేస్తుంది అంటే యూరప్ దేశాలు ఇవాళ చైనా +1 అనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాయి. అంటే చైనా మీద పూర్తిగా యూరోపియన్ దేశాలు డిపెండ్ అయ్యాయి. చైనా నుంచి బయటకు రావాలి, భారతదేశం వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కనబడుతోంది. సో అందుకోసమే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాధినేతలు వీళ్ళందరూ, అర్సులా వాండర్ లైన్ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చి భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మొన్ననే చేసుకున్నారు. యూరోపియన్ యూనియన్తో భారత్కి జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి చూసి దానికి కంటగింపుగా చైనా ఇప్పుడు ఇటువంటి ఒక భారత్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నము, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే ప్రయత్నము, నార్వే, స్వీడన్ ఇట్లాంటి దేశాల్లో ఈ సోకాల్డ్ ఇల్లిబరల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రయత్నం చైనా చేస్తోంది ఈ జర్నలిజం పేరిట. ఇది జర్నలిజం కాదు, యాక్టివిజం. అండ్ అట్లీస్ట్ దీని గురించి అయినా సరే భారత విపక్ష సభ్యులకి లేకపోతే ఎకోసిస్టమ్కి తెలియాల్సిన అవసరం కనబడుతోంది. అండ్ భారత్ పరువు తీసే ప్రయత్నాలు మన దేశంలో కూర్చున్నటువంటి విదేశీ తొత్తులు చేస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.